మీకు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న వెహికల్స్ ప్రపంచంలోనే హెవీయెస్ట్ వెహికల్స్. మీరు ఎప్పుడు చూడని ఈ ప్రపంచంలోనే అతిపెద్ద వెహికల్స్. అసలు ఈ వెహికల్స్ ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి మూవ్ అవడానికి కొన్ని మంత్స్ అండ్ ఇయర్స్ పడుతుంది. అసలు ఈ వెహికల్స్ ఎక్కడ ఉన్నాయి, అసలు ఈ వెహికల్స్ తో ఏం చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. బెలాజ్ 75710 ఈ వెహికల్ ని మనం సలార్ మూవీలో చూసే ఉంటాం. దీని పేరు బెలాజ్. ఈ బెలాజ్ అనే వెహికల్ ప్రపంచంలోనే అతి పెద్ద పేలోడ్ వెహికల్. దీని యొక్క లెంత్ 20 మీటర్స్, అంటే సుమారు ఒక 2 డబుల్ డెక్కర్ బస్సెస్ అంత పెద్ద సైజ్ లో ఉంటుంది. ఈ బెలాజ్ వెహికల్ ని కోల్, ఐరన్ ఓర్ అండ్ కాపర్ మైన్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఆ యొక్క రా మెటీరియల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో హెల్ప్ అవుతాయి. ఈ వెహికల్ యొక్క పేలోడ్ కెపాసిటీ అంటే ఒక ట్రిప్ కి 496 kg లోడ్ ని క్యారీ చేయగలదు. దీని యొక్క టాప్ స్పీడ్ 64 km/h వెళ్తుంది. ఇది ఒక డ్యూయల్ ఇంజన్ మాడ్యూల్ ఇంక్లూడింగ్ 2300 హార్స్ పవర్ తో పనిచేస్తుంది. నెక్స్ట్ కమాట్సు P&H L2350. ఈ కమాట్సు 2 మిలిటరీ ట్యాంక్స్ ని ఒకేసారి లిఫ్ట్ చేసే అంత కెపాసిటీ తో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. ఇది ఒక లోడింగ్ వెహికల్స్ లలో రా మెటీరియల్స్ లోడ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. జనరల్ గా బెలాజ్ లాంటి పెద్ద పెద్ద వెహికల్స్ లలో లోడ్ చేయడంలో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ కమాట్సు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా లిస్ట్ అయి ఉంది. బిగ్గెస్ట్ వీల్స్ లోడర్ ఇన్ ద వరల్డ్ అనే నేమ్ తో. ఈ కమాట్సు యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ అంటే సింగిల్ అటెంప్ట్ లో 80,000 kg వెయిట్ ని లిఫ్ట్ చేయగలదు. దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 19 km/h ఇంక్లూడింగ్ 2300 హార్స్ పవర్ తో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ పేరు క్యాటర్పిల్లర్ 1690 FS. ఈ సెగ్మెంట్ లో ఇది ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ అండ్ లార్జెస్ట్ వెహికల్. ఈ వెహికల్ 5 బ్లూ వెల్ సైజ్ అంత పెద్దగా ఉంటుంది. దీని యొక్క లెంత్ 13.5 మీటర్స్, అంటే సుమారు ఒక 3 స్టేర్ బిల్డింగ్ అంత పొడవుగా ఉంటుంది. ఈ వెహికల్ సింగిల్ అటెంప్ట్ లో 103 టన్స్ ని లిఫ్ట్ చేయగలదు. నెక్స్ట్ లీబర్ LR 13000. ఈ క్రేన్ యొక్క లెంత్ ఈఫిల్ టవర్ అండ్ 2 ఫుట్బాల్ గ్రౌండ్ సైజ్ అంత పెద్దగా ఉంటుంది. మీకు కనిపిస్తున్న క్రేన్ పేరు లీబర్. ఇది ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ క్రేన్. ఈ క్రేన్ యొక్క హైట్ వచ్చేసి 248 మీటర్స్, అంటే దాదాపు ఈఫిల్ టవర్ అంత హైట్ లో ఉంటుంది. ఈ క్రేన్ ని ఎక్కువగా పవర్ ప్లాంట్స్ అండ్ షిప్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో యూజ్ చేస్తారు. దీని యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ అంటే సింగిల్ అటెంప్ట్ లో 3300 టన్స్ ని లిఫ్ట్ చేయగలదు. ఈ క్రేన్ ని జర్మనీ అండ్ ఆస్ట్రియా నుండి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ నాసా క్రాబ్లర్ ట్రాన్స్పోర్టర్. నాసా వాళ్ళు డెవలప్ చేసిన అతి పెద్ద ల్యాండ్ వెహికల్. ఈ యొక్క మెషిన్ ని 1960 లో నాసా వాళ్ళు బిల్డ్ చేయడం జరిగింది. ఈ యొక్క వెహికల్ రాకెట్స్ ని అసెంబుల్ స్టేషన్ నుంచి లాంచ్ ప్యాడ్ స్టేషన్ దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి ఉపయోగిస్తారు. ఈ వెహికల్ యొక్క వెయిట్ 3300 టన్స్, అంటే సుమారు 15 స్టాచ్యూ ఆఫ్ లిబర్టీస్ తో సమానం. ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ సెల్ఫ్ పవర్డ్ వెహికల్ ఆన్ ద ప్లానెట్. ఈ వెహికల్ యొక్క హైట్ 8 మీటర్స్ లాంగ్, లెంత్ వచ్చేసి 40 మీటర్స్ లాంగ్. ఇది ఒక బిగ్ సైజ్ బేస్బాల్ కోర్ట్ అంత పెద్ద సైజ్ లో ఉంటుంది. ఈ వెహికల్ 18 మిలియన్ పౌండ్స్ ఉన్న రాకెట్ ని మోస్తూ దీని యొక్క స్పీడ్ 1.6 km/h తో ప్రయాణిస్తుంది. బిగ్ మస్కీ. దీని 22 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ హిస్టరీలో 680 మిలియన్ క్యూబిక్ యార్డ్స్ అంత ఎర్త్ ని డిగ్ చేయడం జరిగింది. అంటే సుమారు 2 పనామా కెనాల్ సరిపోయే అంత ల్యాండ్ ని డిగ్ చేయడం జరిగింది. ఈ బిగ్ ముస్కీని 1969 లో మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. జనరల్ గా ఈ ముస్కీని మైన్స్ అండ్ మరి ముఖ్యంగా హిల్లీ మైన్స్ ఏరియాస్ లో వర్క్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. దీని యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి 325 టన్స్, అంటే దాదాపు 12 కార్ గరాజ్ ని ఒకటేసారి లిఫ్ట్ చేసే అంత కెపాసిటీ ఉంది. ఇది ఒక 24 అవర్స్ రన్ మెషిన్. ఇది 24 అవర్స్ 365 డేస్ వర్క్ చేస్తూనే ఉంటుంది. అలా 22 ఇయర్స్ పాటు వర్క్ చేసి లాస్ట్ 1991 లో ఈ బిగ్ ముస్కీని డిస్మాంటిల్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్కీవర్ గుస్తావ్ అండ్ డోరా. ఇది ఒక బ్యాటిల్ ట్యాంక్. ఈ స్కీవర్ గుస్తావా జర్మనీ వాళ్ళు 1941 లో బిల్డ్ చేయడం జరిగింది. ఇది లార్జెస్ట్ క్యాలిబర్ రైఫల్డ్ వెపన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్. ఈ ట్యాంక్ ని సెకండ్ వరల్డ్ వార్ టైమ్ లో సోవియట్ రెడ్ ఆర్మీ నుండి కాపాడుకోవడానికి జర్మనీ వాళ్ళు బిల్డ్ చేయడం జరిగింది. ఈ బ్యాటిల్ ట్యాంక్ 17 మీటర్స్ హైట్ అండ్ 47 మీటర్స్ లాంగ్ వరకు ఉంటుంది. ఈ వెహికల్ ట్రాన్స్పోర్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి షిఫ్ట్ చేయడానికి ట్రైన్ ట్రాక్ ని యూజ్ చేసేవాళ్ళు. ఈ ట్యాంక్ యొక్క హై ఎండ్ ఫీచర్ దాని యొక్క రేంజ్. దీని యొక్క రేంజ్ 39 కిలోమీటర్స్. ఏదైనా మిసైల్ ఈ ట్యాంక్ నుండి ఫైర్ చేసినప్పుడు 39 కిలోమీటర్స్ వరకు ప్రయాణిస్తుంది. Coming to last, number 1,
బ్యాగర్ 293. ఇది ప్రపంచంలోనే మానవుడు తయారు చేసిన పెద్ద మిషన్. హెవియెస్ట్ వెహికల్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా లిస్ట్ అయ్యి ఉంది. ఈ మిషన్ బకెట్స్ హెల్ప్ తో రా మెటీరియల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అలా 18 బకెట్స్ ని ఈ మిషన్ కి ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఒక్క బకెట్ దాదాపు 7000 kg కోల్ ని పిక్ చేసి బ్యారియర్ మీదకి పంపించడం జరుగుతుంది. ఈ బ్యారియర్ యొక్క హైట్ 95 మీటర్స్ అండ్ లెంత్ 225 మీటర్స్. అంటే దాదాపు ఒక బిగ్ ఓషన్ క్రూజ్ అంత పెద్ద సైజ్ లో ఉంటుంది. ఇంత భారీ సైజ్ ఉన్న బ్యాగర్ ని ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి షిఫ్ట్ చేయాలి అంటే అది పెద్ద సాహసమే అనే చెప్పాలి. దానికి కొన్ని మంత్స్ అండ్ ఇయర్స్ పడుతుంది. ఈ మిషన్ ని రన్ చేయడానికి దాదాపు 20,000 కిలోవాట్ పవర్ ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఈ యొక్క అమౌంట్ ఆఫ్ పవర్ తో స్మాల్ సిటీకి 1 month వరకు ఎలక్ట్రిసిటీని సప్లై చేయవచ్చు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.